మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మంతపాటి స్టూడియోలో కేరళ జ్యోతిష శాస్త్ర నిపుణులు, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురుగారు ఉన్నారు. ఈ గురుగారు మనకి డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకి పుట్టిన తేదీ, సమయం, రోజు తెలియకపోయినా కానీ పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా, లేదంటే హస్తరేఖల శాస్త్రం ద్వారా అండ్ ప్రశ్నాశాస్త్రం ద్వారా కూడా జ్యోతిష్యాన్ని చెప్తారనమాట. సో ఈ గురుగారితో ఈరోజు మనం కొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుని మనం సొల్యూషన్స్ అనేవి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో తరచుగా చాలా మంది చెప్తూ వస్తారు ఏంటి అంటే మనకి 999 అంటే 999 ఆ నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి తరచుగా. అది మనకి శుభానికి సంకేతం అని, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవన్నీ కూడా అంటే మనం ప్రాస్పర్ అవుతామని అంటూ ఉంటారు. అంటే నిజంగానే ఈ 999 మనకు తరచుగా కనిపిస్తే లాభాలన్నీ కలుగుతాయంటారా? వాస్తవంగా 999 అనేది ఒక డివైన్ నెంబర్ అమ్మా, చాలా అద్భుతమైన నెంబర్ కూడా. అంటే తరచూ మీకు ఎందుకు కనపడుతుంది అని ఆలోచిస్తే, అది తరచూ కనపడుతుంది అని అంటేనే మీలో ఏదో జరగబోతుంది అని అర్థం. అంటే ఏం జరగబోతుంది? ప్రేక్షకులు చాలా మంది అబ్జర్వ్ చేస్తారు, కొంతమంది చేయరు. అంటే ఎక్కడ మనకి 999 ఎదురవుతా ఉంటుంది? వెహికల్ నెంబర్స్ కనపడతా ఉంటాయమ్మా. అలాగే నోట్స్ పైన కూడా 999 అనేది, అంటే డిజిట్స్ 5-6 ఉన్నా కూడా వాటిలో 1 by 1 పక్క పక్కనే 999 ఉండాలి. అంటే వరుస క్రమంలో 999 ఇలా గనక నెంబర్ ప్లేట్ కావచ్చు, ఇలా కావచ్చు, ఎక్కువగా మీకు 999 తారసపడుతుంది అంటే మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయని. అంటే గత జీవితానికి స్వస్తి చెప్పి మీరు వేరొక లైఫ్ ని మీరు లీడ్ చేయబోతున్నారు. మీరు గతంలో కష్టాల్లో ఉన్నారనుకోరా, మీరు సుఖాల వైపు ప్రయాణం చేస్తున్నారు, రాబోతుంది మీకు మంచి రోజులు అని. దీంతో పాటుగా మీరు బాగా ఉచ్చమైన స్థితిలో ఉన్నారు, ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్ లో ఉన్నారు, మీరు డివైన్ వైపు ప్రయాణించడానికి అవకాశాలు రాబోతున్నాయి. అంటే దైవాన్ని ఓన్ చేసుకునే పరిస్థితులు రాబోతున్నాయి అని అర్థం. మీరు ఆర్థిక కష్టాలతో బాధపడే వాళ్ళకి ఈ కష్టాలు తొలగబోతున్నాయి, రానున్న కాలం అంతా మంచి రోజులు అని మనకి ఇంట్ ఇస్తున్నట్టు గుర్తమ్మా. యూనివర్స్ అనేక సిగ్నల్స్ మనకి ఇస్తా ఉంటదిరా. ఎలా అంటే యూనివర్స్ తో మమేకమైన వాడికి ఇంకా అద్భుతంగా ఉంటది. అందుకని అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ నెంబర్స్ కనపడుతున్నాయంటే వెంటనే రోజు 1 గంట సేపు ధ్యానం చేయడానికి అలవాటు చేసుకోవాలి. అది ధ్యానం ఎప్పుడు చేయాలి అంటే, ఎప్పుడైనా చేయొచ్చమ్మా, దానికేం తప్పేం కాదు. కానీ తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల లోపుగా మీ ఇష్టం. ఈ టైం చాలా అద్భుతంగా ఉంటుంది తల్లి. బ్రహ్మ ముహూర్తం అంటాం. ఈ టైంలో చేయడం వల్ల డైరెక్ట్ గా యూనివర్స్ కి కనెక్ట్ అయిపోతాం, ఈజీగా కనెక్ట్ అవుతాం. అంటే ఒక 100 రోజులు చేసిన ఈ టైంలో ఒక 11 రోజులు చేసే లోపే మనం యూనివర్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిగిలిన టైంలో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటది, కానీ ఉండవు కాబట్టి. ఒక ఊరు వెళ్ళాలరా మనం అనుకున్నప్పుడు వెహికల్ తీసుకుని బయలుదేరితే, ఎర్లీ అవర్స్ లో బయలుదేరితే మనకి ఎటువంటి సిగ్నల్స్ లేకుండా, ట్రాఫిక్ లేకుండా తొందరగా చేరుతాం గమ్యాన్ని. మనం 10 దాటినాకో 9 అలా బయలుదేరితే గంట పట్టేది 1.5 పడుతుంది. అదే విధంగా ఈ ధ్యానం చేసేటప్పుడు కూడా ఈ టైంలో చేయటం వల్ల భగవంతుడికి కానీ యూనివర్స్కి కానీ తొందరగా కనెక్ట్ అవుతాం. మీరు ఈ నెంబర్ కనపడుతుంది అంటే మీరు ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి. చేసుకుంటే మీ జీవితంలో మీరు కోరుకున్నట్టుగా జీవితం ఉండబోతుంది. మరి మీరు అప్పటి వరకు ఏం కోరుకున్నారు? నాకు ఈ కష్టాలున్నాయి, నాకు ఆర్థిక బాధలున్నాయి, అనారోగ్య సమస్యలున్నాయి, అలాగే పక్కోడితో గొడవలు ఉన్నాయి. ఇదే కదా మనకి మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి కాకపోయినమ్మా 100లో 90 మందికి ఎలాంటి కష్టాలు ఏదో ఒకటి ఉంటాయి. భర్తతో ఇబ్బందులు ఉంటాయి, భార్యతో ఇబ్బందులు ఉంటాయి, కొంతమంది పిల్లలతో ఇబ్బందులు ఉంటాయి. ఒక పర్సన్ నా దగ్గరికి జాతకం చెప్పించుకుంటా వచ్చిందమ్మా. వచ్చినప్పుడు, సార్ నాకు డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, అంతా బాగుంది, కానీ నాకు 2 పిల్లలు పుట్టారు, ఇంటైలో పుట్టారు, కానీ వాళ్ళ యొక్క సరైన విధానం మాత్రం బాగోలేదు సార్, ఏ రోజు మనశ్శాంతి లేదు, రోజు రాత్రిపూట ఏడవని రోజు లేదు సార్. అంటే చాలా చిన్న సమస్య అది. పిల్లలు అన్నాక సహజంగా వాళ్ళ గ్రహస్థితి మారే వరకు సహజంగా వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. కానీ ఈవిడేంటి అనంటే, ఈవిడికి ఒక రూల్ పెట్టుకుంది, నా కొడుకు ఎలా ఉండాలి, పొద్దున్నే నేను 5ంటికి లేస్తున్నా, నా కొడుకు 5ంటికి లేగాలి, తప్పులేదు. కానీ ఎప్పుడైతే ఈవిడ అభిప్రాయం అతని మీద రుద్దుతుంది చూడరా, దానివల్ల అతను బాధపడ్డరా, తల్లి బాధపడదు. ఎవరైతే తండ్రి కోరుకుంటే తండ్రి, తల్లి అయితే తల్లి. ఇక్కడ లేనిపోయిన కష్టాన్ని ఈవిడే తెచ్చుకుంటుంది. ఆవిడకి అదే చెప్పా, అమ్మా వాడు లెగలేడు, పిల్లవాడు కాబట్టి లెగలేడు, వదిలే.
తను లేవాలి, నాకు అనుగుణంగా ఉండాలి అని చెప్పి నువ్వు ఎవరిని వేడుకోవాలి? నువ్వు నమ్మే దైవాన్ని వేడుకోవాలి, యూనివర్స్ని వేడుకోవాలి, పంచభూతాలను వేడుకోవాలి. ఈ ఆలోచన పిల్లవాడిలో కలగాలమ్మా. నువ్వు ఎంతసేపు కర్రుచుకునో బెల్టుచుకునో లేదు మాటలతోనో చెబితే వినడమ్మా పిల్లలు. నువ్వు కొట్టి ఎన్నాళ్ళు చెప్తావు, కేకలేసి ఎన్నాళ్ళు చెప్తావు? ఇది కాదు, భగవంతుడితో మమేకమవు, యూనివర్స్తో మమేకమవు, అప్పుడు ఈజీగా మీ పిల్లోడు వింటాడమ్మా అని 11 రోజులు 21 రోజులు చేయించడం జరిగింది తల్లి. దానికి ఒక మంత్రం కూడా ఇచ్చాను. ఆ మంత్రం చదివి సంకల్పాలు చెప్పుకుంటే ఆటోమేటిక్గా మమ్మీ నేను 5కి లేస్తానని చెప్పి తనే అలారం పెట్టి లేవటం కూడా జరిగింది. ఇలా ఎన్నో మిరాకిల్స్ అమ్మా. అంటే ఇక్కడ ఏంటి కారణం అనంటే మన ఆలోచనే. మరి త్రిబుల్ 9 కనపడుతుంది అంటే ఏంటి? మీ జీవితంలో మంచి జరగబోతుంది. ఒకవేళ మీ పిల్లోడు మాట్లాడట్లేదని మీరు బాధపడుతున్నారు, మీకు తరచూ త్రిబుల్ 9 కనపడుతుంది. అమ్మా నీ విధానాన్ని మార్చమ్మా, నీకు మంచి రోజులు వస్తాయని అర్థం. సపోజ్ ఆర్థికంగా కష్టాలు పడుతున్నావు, అప్పుడు మంచి రోజులు నీకు వస్తున్నాయి, కానీ నువ్వు వెళ్ళే రూట్ ఇది కరెక్ట్ గా లేదు, నువ్వు మార్చుకుంటే నీకు ఉజ్వల భవిష్యత్తు అని అర్థం. ఈ డివైన్ నెంబర్ కి అంత పవర్ ఉందమ్మా. ఇంకా చాలా నెంబర్లు ఉన్నాయి. ఆడుతో మనం ఈ సబ్జెక్ట్ లో ఒక త్రిబుల్ 9 గురించి మీకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెంబర్ గురించే చెప్తూ ఉన్నాం. ఈ త్రిబుల్ 9 అంటే ఏంటి అని అంటే 1 to 9 లో లాస్ట్ నెంబర్. సో ఇది కుజతత్వం కలిగింది. సో చాలా అద్భుతమైన నెంబర్ అమ్మా ఇది. కాబట్టి ఈ నెంబర్లు అందుకనే నెంబర్ ప్లేట్ లో 4 9లు కానీ 3 9లు కానీ అంటే దానికి చాలా వాల్యూ. మనం ఎంత డబ్బు అయినా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే దాని గురించి తెలిసిన వాడు. అలాగే ఫోన్ నెంబర్ లో కూడా చివరి ఎండ్ లో గనక త్రిబుల్ 9 తో గనక క్లోజ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. అంటే నెంబర్ వాళ్ళ లక్కీ నెంబర్ లో ఉండి త్రిబుల్ 9 అనేది గనక క్లోజ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే ఈ డివైన్ నెంబర్ ని ఎప్పుడైతే మీకు పదే పదే కనపడుతుందో, మీరు నడుస్తున్న నడక ఏదన్నా తప్పు ఉంటే దాన్ని మార్చుకోండి. మీరు కరెక్ట్ రూట్ లో ఉంటే ఇంకా ఉజ్వల భవిష్యత్తు రాబోతుంది. కాబట్టి అప్పుడు మీరు చేయవలసింది ఏంటి? మరి మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు? ఉజ్వల భవిష్యత్తు వైపు నడపాలి అంటే ధ్యానం చేయాలి, మిమ్మల్ని మీరే గైడ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే తెలుసుకోమని దానికి అర్థం. అప్పుడు మీరు చేయవలసింది ఉదయం గంట సాయంత్రం గంట ధ్యానం చేయడానికి అలవాటు పడి మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మొదలు పెట్టండి. ఎప్పుడైతే త్రిబుల్ 9 తెలుసుకుని మనసులో ఈ మంత్రం చదవండి. ఓం ఐం హ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం. ఈ మంత్రాన్ని ఎక్కువగా చదువుతూ ఉన్నట్లయితే, అంటే ఈ నామం చదవటం వల్ల ఫైనాన్షియల్ గా బాగా వృద్ధిలోకి వస్తారమ్మా. అంటే ప్రతి మనిషి ఎదగటం అంటే ఇవాళ ఏంటి అని అంటే డబ్బు సంపాదించడమే అని అనుకుంటున్నాం. వాస్తవంగా డబ్బుతో పాటుగా మనిషి ఎదగాలంటే ఆనందంగా ఉండాలి. ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ ఆనందం లేకపోతే అతను ఎదిగినట్టు కాదు. ఈ అన్నిటితో పాటుగా ఆరోగ్యం ఉండాలి. డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి. అప్పుడు అన్నిటిలో అతను పరిపూర్ణంగా ఉన్నట్టమ్మా. కోట్లు ఉన్నా కాదు అంటే నేను డబ్బులు కాదు అని చెప్పట్లేదు, డబ్బును ప్రేమించమని చెప్తున్నా. కానీ ఈ రెండు కూడా ధనలక్ష్మికి తోడైతేనే మీరు పరిపూర్ణ మహిళ అంటాం, లేదా పరిపూర్ణ వ్యక్తి అని అంటాం. కాబట్టి మరి మీరు పరిపూర్ణ వ్యక్తిగా ఎదగబోతున్నారు అంటే మీకు పదే పదే త్రిబుల్ 9 కనపడుతుంది అని లెక్క. మరి ఎదగటానికి మీకు కనపడితే సరిపోదు, దానికి మీరు ధ్యానాన్ని తోడవాలి, పను చేయాలి, అంటే కర్మ చేయాలి. కర్మ అంటే చెడు మంచి అని కాదురా, పని. కర్మ అంటే అర్థం పని, అంటే మీరు పని చేయాలి. మీరు ఎన్నుకున్న వృత్తి వ్యాపారాల్లో దానికోసం ఎదగటానికి మీ పని మీరు చేస్తూ ఉండాలి. ఒకవేళ త్రిబుల్ 9 కనపడగానే నేను కోటీశ్వరులు అయిపోతానని పడుకుంటే అవుతారా? 100% అవరు. మన ప్రేక్షకుల్లో సహజంగా ఇదే సందేహం వస్తుంది, గురువు గారు త్రిబుల్ 9 చెప్పారు నేను కోటీశ్వరుని అవుతానంట. ఇది అబద్ధమే. త్రిబుల్ 9 కనపడుతుందంటే ఎదగటానికి అవకాశం ఉంది అని అర్థం. దానికి తగ్గట్టుగా మీరు కర్మ చేస్తే, అంటే పని చేస్తే మీరు ఎదుగుతారు. చేయకుండా మీరు ఇంకా రాంగ్ రూట్ లోనే ఇప్పుడు నడుస్తున్న రూట్ లోనే ఉంటే ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఈ త్రిబుల్ 9 మీకు కనపడుతున్నప్పుడు మీరు దాన్ని వినియోగించుకోండి, అద్భుతంగా మీ జీవితాన్ని మార్చుకోండి, అష్టైశ్వర్యవంతులు కండి, ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యంతో తులతోగబోతున్నారని అర్థం. దాన్ని మీరు క్యాచ్ చేయండి, ఈ చిన్న క్రియ చేయండి, జీవితంలో ఆనందాన్ని పొందండి. అలాగే గురుగారు, ధన్యవాదాలు. చాలా చక్కగా మాకు
ఉన్న డౌట్ అంతా కూడా క్లియర్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు మనకి క్లాసెస్ కూడా రన్ చేస్తున్నారు కదా, మనకి మంత్ ఎండ్ లో ఎప్పుడే కానీ మనీ మంత్ర అని మనకి మేజర్ క్లాసెస్ అండ్ మాస్టర్ క్లాసెస్ ఇవన్నీ కూడా రన్ చేస్తున్నాము వెబినార్స్ ద్వారా. 7 days ప్రోగ్రామ్స్ అనేది, దాని గురించి కూడా చెప్పండి గురుగారు. అందులో మీరు ఏం చెప్తున్నారు అసలు? ప్రతి నెలలో కూడా మణి మంత్ర క్లాసులు జరుగుతున్నాయి తల్లి. దీంట్లో ఏంటంటే అది 7 days 9 days క్లాసులు కూడా జరుగుతా ఉన్నాయి. ఈ క్లాసుల్లో జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి, ఒక వ్యక్తి ఈజీగా అదృష్టవంతుడు కావాలంటే మీ ప్రవర్తన ఎలా ఉండాలి, ముందు మన ఆలోచనలు బట్టే మన అదృష్టం ఉంటుందమ్మా. మీ ఆలోచనలు ఎలా ఉండాలి, ఇప్పుడు వరకు మీరు ఎలా ఉన్నా ఓకే, ఇక ఎలా ఉంటే మీకు అదృష్టం వరిస్తుంది. అలాగే బాంధవ్యాల్లో సఖ్యత ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఆనందంగా ఎలా ఉండాలి, డబ్బు సంపద ఆరోగ్యం ఆనందంతో మనిషి తోగాలంటే ఎలా చేస్తే మీరు ఇవన్నీ మీరు సంపాదించుకోగలుగుతారు, పరిపూర్ణ వ్యక్తిగా మీరు ఎలా ఉంటారు, అంటే పరిపూర్ణ వ్యక్తిగా ఉండాలి అంటే మీ దినచర్య ఎలా ఉండాలి, ఏం ఆలోచించాలి, ఏ టెక్నిక్స్ పాటించాలి, ఈజీగా ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలో ఈ మణి మంత్ర క్లాస్ లో మీకు తెలియజేయడం జరుగుతుందమ్మా. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నా, వివాహాలు కాకపోయినా, సంతానం లేకపోయినా, అలాగే జీవితంలో అసలు ఎదగలేకపోతున్నాం, ఎంత కష్టపడిన డబ్బు నిలవట్లేదు అనుకున్నారు, 1-to-1 క్లాస్ లో గనక మీరు కలిసినట్లయితే ఆఫ్లైన్ ఆన్లైన్ అవి కూడా ఉన్నాయమ్మా. అలాగే వాస్తు దోషములు ఉన్న వారికి కూడా ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఏ సమస్యలు ఉన్నా వీటిలో మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే వారితో వారి జాతకంలో ఉన్న కర్మ ఫలాల నుంచి ఎలా బయటపడాలి, వారి సమస్యల నుంచి ఈజీగా బయటపడాలంటే ఏం చేయాలి, దానికి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, అది ఈజీగా మీరు దాని నుంచి బయటికి రావడానికి ఈ 1-to-1 సెక్షన్ బాగా ఉపయోగపడుతుందమ్మా. 1 గంట నుంచి 1.5 గంటలు పడుతుంది. వీటితో మెడిటేషన్ కూడా చేయించడం జరుగుతుంది. దినచర్యలో మీరు ఎలా చేయాలో కూడా ఈ 1.5 hours అంతా వివరించి, అలాగే వాస్తు దోషాలంటే అవన్నీ సరిచేసి కూడా చెప్పడం జరుగుతుంది. వాస్తు కావాలన్నా లేక మీ జాతక వివరాలు కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీ హస్త రేఖలను బట్టి చెప్పడం జరుగుతుంది. ఇది కూడా కొంతమందికి అవగాహన లేనప్పుడు ప్రశ్నా శాస్త్రం వచ్చిన టైంని బట్టి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే వాటికి రెమెడీ మంత్రశాస్త్రాన్ని జోడించి రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి ఎలా ఉండాలో తెలియజేయడం జరుగుతుంది. దీనితో పాటుగా మన మైండ్ సెట్ ని ఎలా ట్యూన్ చేసుకోవాలి, ఎలాంటి చాంటింగ్స్ చేయాలి, ఎలాంటి మంత్రాలు రోజు మీరు జపించాలి, మీ జాతకరీత్యా ఏ భగవంతుణ్ణి ఆరాధించాలి, నమ్మిన వారికి ఈ ఈజీ టెక్నిక్ చెప్పడం వల్ల ఈజీగా వారు సమస్యల నుంచి బయటపడతారా. అంటే పేదవాడిగా పుట్టడం తప్పు కాదురా తల్లి, ఉన్నవాడిగా ఎదగలేకపోవడం తప్పు. ఎందుకని అంటే ఎప్పుడు ఇలాగే అడ్జస్ట్ అవుదాం అనుకోకూడదురా, ఉన్నతంగా ఎదగాలి, నాకంటూ పుస్తకంలో ఒక పేజీ ఉండాలనుకోవాలి. అలా అనుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మణిమంత్ర క్లాస్ లో గానీ 1-to-1 సెక్షన్ లో గానీ జాయిన్ అయితే తప్పకుండా వారికి మంచి జరిగి తీరుతుంది తల్లి. అలాగే గురుగారు ధన్యవాదాలండి. చాలా నమస్తే అమ్మా. గారిని కలిసాము, పనులు బాగా జరుగుతున్నాయి. నాకు ఇంత ముందు మంచిగా జరగట్లేదు, సార్ని కలిసాక మంచిగా జరుగుతుంది. సార్ని కలవటం వల్ల నాకు చాలా మేలు జరిగింది. ఏదైనా సమస్యలు ఉంటే మీరు కానీ సార్ గారిని కలవండి. సార్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.